పేరెంట్స్ మా లైఫ్ నాశనం చేశారు అని ఏ పిల్లలు బయటకు చెప్పడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే పేరెంట్స్ ఏమన్నా అంటే మన సొసైటీ అసలు ఒప్పుకోదు. ఏం చేసినా వాళ్ళని మంచి కోసమే చేశారు. వాళ్ళు అంటావేంటి ఇలాగ మీతో ఫైట్ చేస్తుంది. కానీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల లైఫ్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో పాడు చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న వయసు నుంచి అన్ని విషయాలు తప్పులు వెతుకుతూ నువ్వు ఇది తప్పు చేసావు, ఇది సరిగ్గా చేయలేదు, ఇది పాడు చేసావు, నీకు ఏది చేత కాదు, ఏది రాదు, నువ్వేంటి అసలు ఇలా ఉన్నావు, ఇలా గనక అన్నారంటే ఆ పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు ఒక ఒపీనియన్ డెవలప్ చేసుకుంటారు. నా తెలివితేటలు ఇవి, నా కామన్ సెన్స్ లెవెల్ ఇంత, నేను ఇంత మంచివాడిని, ఇలాగా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఇలా ఫామ్ చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చేసే పని బాగా నచ్చి, అరే ఈ పని ఎంత బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా అన్నారే అనుకోండి, వెంటనే వీళ్ళ మైండ్ ఏమనుకుంటుందో తెలుసా? వీడు నాకు బిస్కెట్ వేస్తున్నాడు, నా దగ్గర నుంచి వీడికి ఏదో కావాలి. ఒక మనిషి నువ్వు చేసే పని నచ్చి చాలా మనస్ఫూర్తిగా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా అది నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఓవర్లీ క్రిటికల్ ఎన్వైరన్మెంట్ లో పెరుగుంటావు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకోటి ఉంది. కొంతమంది వాళ్ళ పిల్లల్ని చాలా బాగా పెంచుతారు, అతి ప్రేమ చూపిస్తారు. వాళ్ళ పిల్లలు ఏదైనా చిన్న పని చేసినా కూడా అబ్బో సూపర్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గనక మీరు కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పేది ఏంది, నా గురించి నాకు ఎప్పుడో తెలుసు, నువ్వేంది చెప్పేది, కొత్తదేమన్నా చెప్పు. క్రిటిసైజ్ చేస్తే పిల్లలు చెడిపోతారు, ఓవర్గా కాంప్లిమెంట్ చేస్తే పిల్లలు చెడిపోతారు. చాలా మంది బ్యాలెన్స్ అంటారు, అంటే అటు ఇటు కాకుండా పోతారు అనమాట. మీరు ఎంత బాగా చేయాలని చూసినా కూడా తప్పు జరిగేది ఏదైనా ఉంది అంటే అది పిల్లల్ని పెంచడం.